నమస్తే, వెల్కమ్ టు 10am న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సెకండ్ లిస్ట్ వామపక్ష నేతలతో పొత్తులపై జనసేన కసరత్తు, ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్. జనసేనలోకి వలసల పర్వం, తోటా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరికలు. బీఎస్పీతో జనసేన పొత్తు, తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం. ఏపీలో నేటి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం, తిరుపతి నుంచి చంద్రబాబు క్యాంపెయిన్. కొలికి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా, ఇవాళ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్. వివేకానందరెడ్డిని కిరాతకంగా చంపారు, కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్. వివేక హత్య కేసులో చంద్రబాబు, లోకేష్ సూత్రధారులు, ఆదినారాయణ రెడ్డి అమలు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపణ. వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారు, హత్య అని తెలిసినా ఎందుకు దాచిపెట్టారన్న చంద్రబాబు. నేడు ఎంపీలతో కేసీఆర్ భేటీ, తొలి జాబితా విడుదలకు అవకాశం. దేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, ప్రాంతీయ పార్టీలది కీరోలన్న కవిత. మల్కాజ్గిరి నుంచి బరిలోకి రేవంత్, ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్. టీఆర్ఎస్లోకి సుధీర్ రెడ్డి, 2 రోజుల్లో మరో 3 చేరే అవకాశం. బలమున్న చోటే బరిలోకి, తెలంగాణ టీడీపీ నేతల సమాలోచనలు. విధుల్లో పాల్గొనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్, ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించిన ఈసీ. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, అన్ని కేంద్రాల వద్ద భారీ భద్రత. అధికారం ఇస్తే ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం తీసుకొస్తాం, దేశ ప్రజలకు రాహుల్ హామీ. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు గల్లంతు, బీజేపీనే తొలగించిందంటూ ఆప్ ఆందోళన. మోదీ ప్రభుత్వ ప్రకటనలు తొలగించండి, ఈసీని కోరిన అస్సాం పార్టీ. కర్ణాటక నుంచి పోటీ చేయండి, రాహుల్కు ఆ రాష్ట్ర నేతల విజ్ఞప్తి. మాండ్యా నుంచే పోటీ చేస్తా, మద్దతు కోసం బీజేపీని ఆశ్రయించిన సుమలత. నేడు రైతుల ఖాతాల్లోకి నగదు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ. గిట్టుబాటు ధర, మౌలిక వసతులు కల్పిస్తేనే మేలు, రుణమాఫీతో ప్రయోజనం ఉండదన్న వెంకయ్య. వీవీప్యాట్ల లెక్కింపుపై 25న విచారణ, సమాధానం చెప్పాలని ఈసీ కేంద్రానికి సుప్రీం నోటీసులు. న్యూజిలాండ్లో దాడికి ఇస్లామోఫోబియానే కారణం, టెర్రర్ అటాక్పై స్పందించిన ఇమ్రాన్. ప్రాబల్యం పెంచుకునేందుకే చైనా రుణాలు, దోపిడీ ఆర్థిక విధానాలు అవలంబిస్తోందని అమెరికా ఆరోపణ.
For more updates, please subscribe 99 TV Telugu.